నమస్కారం. మనో కథలకు స్వాగతం. ఇప్పుడు మనం వంశీకి నచ్చిన కథల నుండి ఆవిడమ్మ అనే ఒక కథను తీసుకుంటున్నానండి. ఈ కథ రచించిన వారు ఇంద్రగంటి మోహనకృష్ణ గారు. ఇక కథలోకి వెళ్తున్నానండి. ఆ సందుమూల ఒక డాబా ఇల్లుంది. డాబా అన్నంత మాత్రాన పూర్తిగా డాబా కూడా కాదు. పిట్టగోడలు సగం కట్టి వదిలేసిన డాబా ఇల్లు అది. ఇంకా పొడుగ్గా ఇనుపవోచలు గాల్లో నిలబడి గాలి వచ్చినప్పుడు ఊగుతూ, వర్షం వచ్చినప్పుడు తడిసి మెరుస్తూ, ఎండల్లో నిటారుగా నిలబడి కనబడతాయి. ఆ డాబా మీద ఒక అంచు వెంబడి కొద్దిగా పగిలి బయటకి ఎర్ర నల్లమట్టి కనబడే పూల కుండీలు, వాటిలో మొక్కలు, ఇంటి రంగు మాసిన తెలుపు. ఆ ఇంటిని ఆవిడమ్మగారిల్లు అంటుంటారు ఆ పేటలో వాళ్ళు. ఆవిడ పేరు ఎవరికి తెలియదులా ఉంది. కథ రాయడానికి పేరుండాలి కదా అని ఎంత ప్రయత్నించినా దొరకలేదు. ఆవిడ పేరు చిన్నప్పుడు ఆవిడ, ఇప్పుడు ఆవిడమ్మ అనుకుందాం మరి. ఆ ఇల్లు 4-5 గదులది వసారాతో కలిపి. వసారాకి లతల గ్రిల్ ఉంటుంది. ఆ గ్రిల్లుకు కూడా ఏదో లత చుట్టుకునే ఉంటుంది. ఒక్కొక్కప్పుడు పూలుంటాయి, ఒక్కొక్కప్పుడు ఉండవు. ఆ ఇంట్లో ఆవిడమ్మ ఒక్కతే ఉంటుంది. సాధారణంగా బయటికి రాదు. పొద్దున్నే నడకకి వెళ్ళొస్తుంది. 65 ఐదేళ్ళైనా చకచకా నడుస్తుంది. ఆవిడ ముఖం మెరుస్తూ ఉంటుంది. ఎప్పుడు చెరగని చిరునవ్వు, ఎప్పుడు కాస్త చెదిరిన తెల్ల జుట్టు. మళ్ళీ సాయంకాలం బయటకొచ్చి మొక్కలకు నీళ్లు పోసి డాబా మీద కుర్చీ వేసుకొని కూర్చుని పుస్తకం చదువుకుంటుంది. రేడియో వింటూ ఉంటుంది. చీకటి పడగానే లోపలికి వెళ్ళిపోతుంది. 10 ఆవిడింట్లో లైట్లు ఆరిపోతాయి. చెప్పే ముఖ్యం ఏమిటంటే ఆవిడమ్మ పెళ్లి చేసుకోలేదు. ఆవిడ ఒంటరి జీవి, కానీ హాయిగా ఉంటుంది, ఆనందంగా కనపడుతుంది. పెద్దగా చుట్టాలు స్నేహితులు ఉన్నట్టు కూడా కనపడదు. వింతే మరి. ఆవిడ్ని కలిసి ఆవిడ పేరు చెప్పమనడానికి భయమేసింది. కానీ చుట్టుపక్కల ఆవిడ వయసు వాళ్ళు, ఒకప్పుడు ఆమె నెరిగిన వాళ్ళు ఆశ్చర్యం. వాళ్ళెవరికి ఆవిడ పేరు తెలీదు, కానీ చాలా చాలా విషయాలు చెప్పారు. కొందరు ఆమె వింత మనిషి, తిక్కది అన్నారు. కొందరు అదో రకం మనిషి అన్నారు, పిచ్చిది అన్నారు. మరికొందరు అబ్బో వ్యవహారాలు నడిపే రకం అన్నారు. కొందరు మాత్రం పాపం మంచావిడ అన్నారు. ఇలా రకరకాలుగా ఇంకా చాలా విన్నాను, కానీ చెప్పడం కుదరదు. విన్న కథలు, అభిప్రాయాలు, ఆశ్చర్యార్థకాలు ఒకరోజు ఒళ్ళో పోసుకుని ఏరితే చివరికి ఇది తెలిసింది. ఆవిడమ్మకి చిన్నప్పటి నుంచి కోప్పడ్డం, ఏడవడం అంటేనే తెలియదట. పుట్టినప్పటి నుంచి నవ్వుతూనే ఉండేదిట. చిన్న పాపాయిగా ఉన్నప్పుడు ఒకసారి పక్కింటి పిల్ల ఎత్తుకుని పడేస్తే ఆవిడమ్మ కితకితలు పెట్టినట్లు నవ్విందట. వాళ్ళమ్మ భయపడి ఇదేమిటి మగరాయుడు బుద్ధులు అని డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ తిట్టిపోసాట. అందరి తల్లులు మా పిల్లలు ఒకటే ఏడుస్తున్నారు అది ఇది అంటుంటే మీరేమిటమ్మా అసలే ప్రాక్టీస్ లేక ఏడుస్తుంటే అన్నట్ట. కాస్త పెద్దయ్యాక కూడా ఆవిడమ్మ ఎప్పుడు దేని గురించి తల్లిదండ్రులు ఏడ్చి గీపెట్టలే. ఏదిస్తే అది తీసుకునేది. స్కూల్లో కూడా ఎవరితో పోట్లాడి పెట్టుకునేది కాదు. 1-2 సార్లు తోటి పిల్లలు అల్లరిలో కొట్టినా కంగారు పడి వాళ్ళు ఏడ్చారట్టు, కానీ ఆవిడమ్మ మాత్రం చదువు కూడా పర్వాలేదు ఆవిడమ్మది. సరిగ్గా ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందట. నాన్న కాలేజీలో చేర్పించాడు. చెప్తే విన్నాడు కాదు, మూర్ఖ ముండా కొడుకు అనేది ఆవిడ తల్లి బతుకునన్నాళ్ళు. కానీ నాన్నకి కాస్త ముందు చూపెక్కువ. ఏ చదువుకున్న అమ్మాయిల్లో కోరుకుంటారు ముందు ముందు మగాళ్ళు అనేవాడాయన. ఆయన లాజిక్ అది. అబ్బాయిలు చదువుకున్న అమ్మాయిలనే కోరుకుంటున్నారు, చదివిద్దాం. ఒకవేళ అబ్బాయికి చదవద్దనుకో అమ్మాయిని ఇంట్లోనే ఉండమందాం. అమ్మాయికి ఛాయిస్ ఉంది, పెళ్ళి లేకపోతే ఉద్యోగం. మగాడికి పెళ్ళికి ముందు తర్వాత కూడా ఉద్యోగమే. కానీ నాన్న ఆవిడమ్మని తప్పుగా అంచనా వేశాడు. ఆయన గుక్క తిప్పుకునే లోపల ఆమె BA MA PhD చేసి చిద్విలాసంగా కూర్చుంది. ఇప్పుడు దీనికి పెళ్ళెలా అంది తల్లి.
చూద్దాంలే అన్నాడు నాన్న. సరిగ్గా ఇక్కడే ఆవిడమ్మ తన అసలు రూపాన్ని ఆవిష్కరించింది. చూద్దాంలే అన్నాడు నాన్న. అక్కర్లేదు అంది ఆవిడమ్మ. ఇద్దరు అంటే తల్లి తండ్రి వింతగా విసుగ్గా చూశారు. నోర్మి అంది తల్లి. వాజ్పేయిలా ఒంటరిగా ఉండిపోతావా వంకరగా నవ్వాడు నాన్న. నాకు ఉద్యోగం వచ్చింది ఫలానా కాలేజీలో. ఓసిని జీతమెంత? నేను వేరేగా ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నా అంది ఆవిడమ్మ. ఏమిటి పిచ్చా వెర్రా? ఓ ఇల్లు కూడా చూశాను అంది ఆవిడమ్మ. మేమేమన్నా చచ్చిపోయామా? అసలే ఒక్కరివే పెళ్ళి. కని పెంచి పోషించి చదువు చెప్పించి అంత స్వతంత్రం ఇచ్చి ఇదేనా నువ్వు ఇచ్చేది? రాతి గుండె. పుట్టినప్పటి నుంచి ఇంతే, రాయి మొహం రాయి మనసు. మగపిల్లాడు పుట్టినా పోయేది, వద్దు వద్దంటే ఆపరేషను. కానీ ఆవిడమ్మ ఏమీ మాట్లాడలేదు. ఒకటే మాట అంది. ఎందుకే అమ్మా రాద్ధాంతం, నేను ఇప్పుడేం చేశానని? అది ప్రశ్నలా అనలేదు, అంది అంతే. వచ్చే వారం ఇల్లు మారింది. రోజు విడిచి రోజు అమ్మా నాన్నల్ని పలకరించేది, ఇంటికి వెళ్ళిపోయేది. అసలు ఇక్కడి నుంచే ఆవిడమ్మ కదా, ఇంకా భలే ఉంది. ఆవిడమ్మకి ప్రేమ అంటే ఏమిటో తెలియదుట. ప్రేమించడం ప్రేమింపబడడం అంటే అస్సలు అర్థం కాదుట. ఏమిటో అలా ఉండేదిట, అంతే. అలాంటి ఆవిడమ్మని నాగరాజు ప్రేమించాడు. నాగరాజు ఆవిడమ్మ కాలేజీలో తోటి లెక్చరర్. ఆవిడమ్మ అందాన్ని మొదటిసారిగా చూశాడు నాగరాజు. ఆమెలో సొగసు చూసి దాసుడైపోయాట. ఆమె వ్యక్తిత్వం చూసి ముగ్ధుడైపోయాట. నానా అవస్థలు పడి ఓ రోజు ఆవిడ్ని కలిసి మనసులో విషయాన్ని చెప్పాట. ఆవిడమ్మ వింతగా చూసిందట, నేనెందుకంత నచ్చాను అని. ఆవిడ చూసినట్టు అనిపించని నాగరాజు ఆవిడ గుణాలన్నీ వల్లెవేశాట. ఆవిడమ్మకి నాగరాజు నవ్వు నచ్చినట్టుంది, బొగ్గల్లో సొట్ట నచ్చినట్టుంది, కళ్ళల్లో మెరుపు నచ్చినట్టుంది, కళ్ళు దించుకుని మాట్లాడే తడబాటు నచ్చినట్లుంది. అందుకే ఆవిడమ్మ అంతగా నవ్విందిట. పెళ్ళి అన్న మాటే రాలేదుట. ఆవిడమ్మ అడగను లేదు, నాగరాజు యాహూ అస్సలు అడగలేదు. శృంగారంలో నాగరాజు ఆవిడమ్మ ప్రావీణ్యం చూసి కంగారు పడ్డట. ఇవన్నీ ఎలా తెలుసు అనుకున్నట్ట. ఎక్కడో చిన్నగా ఒకటో రెండో అనుమానాలు, కానీ చీచి తప్పు అనుకుని తొక్కేశాడు వాటిని. కొంతమందికి సహజంగా కొన్ని విషయాల్లో టాలెంట్ ఉంటుంది అనుకున్నాడు. జీవితం హాయిగా గడిచిపోతోంది. కాలేజీలో ఊళ్ళో ఏవేవో అంటున్నారని తెలిసినా ఆవిడమ్మ అస్సలేమీ అనేది కాదుట. ఆవిడని అడగడానికి మాత్రం అందరికీ చచ్చేంత భయం. నాగరాజే ఇబ్బందిలో పడ్డాడు. ఏమిటి విషయం తేల్చదు అనుకున్నాడు కొన్ని రోజులు. ఇలానే బాగుందిలే అనుకున్నాడు మళ్ళీ. కానీ ఇంట్లో ఒత్తిడి పెరిగింది. అతని అమ్మకి కోడలు కావాలంది. అతని నాన్న వంశోద్ధారకుడు కావాలన్నాడు. చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి పెద్ద పెద్ద పొట్టలతో తిరుగుతున్నారు. స్నేహితులు పిల్లల్ని స్కూళ్ళకి దిగబెడుతున్నారు. ఎంతకాలం ఎలా ఇంతకాలం? ఆవిడమ్మ మొదటిసారి కాస్త ఇబ్బందిగా చూసింది. నాకు పెళ్ళి ఇష్టం లేదు అంది. నాగరాజు పాప నిజంగా అదిరిపోయాడు. నేనంటే ఇష్టం లేదా అడిగాడు గారంగా. ఆవిడమ్మ నవ్వింది. పెళ్ళంటే లేదు అంది. ఏం అడిగాడు గోముగా. నాకు అవన్నీ ఇష్టం లేదు, నాకు పిల్లలొద్దు అంది. నాగరాజు ఆశ్చర్యపోయాడు. తల్లి కావాలని ప్రతి ఆడది కోరుకుంటుంది కదా అన్నాడు అలాగే చూస్తూ. ఆవిడమ్మ మళ్ళీ నవ్వింది, ఇంకాస్త గట్టిగా. క్లాస్కి టైం అయిపోతుంది బాబు, నేను వెళ్ళాలి అనేసి వెళ్ళిపోయింది. నాగరాజు కాలేజీలో రావచెట్టు కింద ఒంటరిగా ఉండిపోయాడు. తనకి జ్ఞానోదయం అయినట్టు అనిపించిందట. నిజానికి నాగరాజుకు కూడా పెళ్ళి గిళ్ళి ఇష్టం లేదు. హాయిగా ఏ బాదరబందీ లేకుండా ఆవిడతో ఇంట్లో పొట్లాడి తల్లిదండ్రులను ఎదిరించి బంధువులను వదులుకుని ఆవిడమ్మ దగ్గరికి వచ్చేసాడు. అందాల ఆనందం ఇంతేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా, డమ్ 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 డమ్. జీవితం హాయిగా ఉందిట నాగరాజుకి ఇప్పుడు. ఆవిడమ్మకి ఎలా ఉందో ఎవ్వరికీ తెలియదు. దాదాపుగా అందరూ దానికే అనుకున్నారు, కొందరు మాత్రం ఆవిడికే అనుకున్నారు. కానీ వెధవది నాగరాజు నిత్య ప్రేమికుడు. వయసా పెద్దది కాదు, మనసా చంచలం. ఫేవరెట్ రైటరా చలం. అందుకే వసుదని ప్రేమించాడు. వసుధ నున్నటి నెగిషీ పెట్టిన టేకు తలుపు రంగులో ఉండేదిట. ఆమెకు కూడా నాగరాజు అంటే ఇష్టం ఏర్పడింది. కానీ ఒక్క షరతు, నువ్వు నా వాడివి,
ఎప్పటికీ నా వాడివి అంతే అంది ఓ రాత్రి ఆవేశంగా నాగరాజు చెంప కొరుకుతూ. నాగరాజు గొంతులో పడిన పచ్చి వెలక్కాయ రాయిలా మారి గుండెల్లోకి జారింది. ఆ రాయి మన్నాటికి పశ్చాత్తాగ్నిలో కరిగి కన్నీరై ప్రవహించింది. ఆవిడమ్మ ముందు మోకరిల్లేలా చేసింది. ఆవిడమ్మకి అర్థం కాలేదు. ఏమైంది రాజు అంది. నాగరాజు నెమ్మదిగా తేరుకున్నాడు. కానీ మాట పెగలలేదు, కళ్ళు పైకి లేవలేదు. ఆవిడమ్మ 2 అరచేతులతో అతని ముఖం ఎత్తింది. ఏమైంది అంది మెత్తగా మల్లెపూలాగా. అయినా సరే మాట పెగలలేదు. నా దగ్గర దాపరికమా అంది. నాగరాజు దహించుకుపోతున్నాడు. ఎవరినైనా ప్రేమించావా అంది కనీ కనపడిన చిరునవ్వుతో. నాగరాజు గుండెలో మంట ఆరిపోయింది. హాయిగా అనిపించింది. చల్లటి గాలి వీచింది. కళ్ళెత్తి ఆ ముఖంలోకి చూశాడు. నాకు వసుధ గురించి తెలుసు అంది. ఎలా అని అడగలేదు నాగరాజు. ఎలా అయితే మనకెందుకు గొడవ అనుకున్నాడు. నేనంటే అసహ్యంగా ఉంది కదా అన్నాడు. ఎందుకు అంది. అబ్బా కరెక్ట్గా నేను అనుకున్నట్టే అంది అనుకున్నాడు నాగరాజు. ఎందుకేమిటి? నాకు వసుధకి. నీకు వసుధంటే ఇష్టం కదా అడిగింది. ఏం చెప్తాడు పాపం, మగాడు, వెర్రివాడు. మా అబ్బాయి ఉత్త వెర్రాడు వెంగళప్ప అనేది నాగరాజమ్మ. నీ అంత కాదు అన్నాడు. ఆవిడమ్మ నవ్వింది. ఆవిడ నవ్వు తోటా నవ్వు. నీకెలా తెలుసు అంది. తెలుసు అంతే అన్నాడు. మరి సరే, నీకేం కావాలి అడిగింది. అలా అడిగితే ఏం చెప్తాను, నాకే తెలీదు అన్నాడు. వసుతుతో వెళ్ళి ఉంటావా అని అడిగింది. నాగరాజుకి చలం మైదానం గుర్తొచ్చింది. ఎంత గొప్పగా రాశాడు అనుకున్నాడు. అలా కాదు, వసుధకి నేను ఇంకొకళ్ళతో ఉండడం ఇష్టం లేదు అన్నాడు. ఆవిడమ్మ నెమ్మదిగా కుర్చీలో కూర్చుంది. ఆహా అంది. నాగరాజు కాసేపు మౌనంగా ఉండిపోయాడు. ఆవిడమ్మ కుర్చీలోంచి లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి నుంచింది బయటికి చూస్తూ. నాగరాజు ఆమె దగ్గరికి వెళ్ళి తను నిలబడ్డాడు. ఆవిడమ్మ అతని కేసు చూసి నవ్వింది చిన్నగా. ఏం చేద్దాం అంది. నాకు తెలుసు నీకు ఈర్ష్యగా ఉందని అన్నాడు. నాకెలా ఉందో చెప్పకోయ్ అంది నవ్వుతూనే. ఊరికి అలా నవ్వుతావేంటి పెద్ద యోగిలాగా? నీకు ఇదో అలవాటు, ప్రతిదానికి ప్రశాంతంగా నవ్వుతున్నట్టు మొహం పెట్టి అన్నిటికీ అతీతంగా ఉన్నట్టు నటించడం నాకు అసహ్యం ఆ నవ్వంటే. ఎడాపెడా అనేసాడు కోపంగా. నీ సంగతి చెప్పు ముందు, నా గురించి చెప్తావెందుకు అంది. నీకు ఈర్ష్యగా లేదా అడిగాడు కోపంగా. లేదు. ఏ అంది. ఏమిటి, నేను వేరే ఆవిడతో తిరిగొస్తే నీకు ఈర్ష్యగా లేదా? తిరిగొస్తే అసహ్యం వేసేదేమో. నువ్వు ప్రేమించానన్నావు మరి. నాగరాజుకి గుక్క తిరగట్లేదు. దాంతో అహం పాపం రెక్కలు విప్పి రెపరెపలాడించిందట. నేను నీతో తిరిగానో ప్రేమించానో మరి నీకెలా తెలుసు అడిగాడు కసిగా. అది నీకు తెలియాలి. నాకు తెలిసి నాకు నువ్వంటే చాలా ఇష్టం అంది ఆవిడమ్మ. ఎందుకు అన్నాడు తెలివిగా. చచ్చు ప్రశ్నలు వేయకు అంది. అయినా ముఖంలో కోపం లేదు. యోగిముండా, అదేం చచ్చు ప్రశ్న కాదు అన్నాడు. వసుధని అడిగినా అదే అంటుంది అంది ఆవిడమ్మ. వసుధకి నేనంటే చాలా ఇష్టమని నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లా అన్నాడు. ఎలా అంది. నాకు తెలుసు అంతే అన్నాడు. ఓ 2 నిమిషాలాగి, వసుధ నీలాగా అయోమయం కాదు, తనకేం కావాలో బాగా తెలుసు ఆమెకి అన్నాడు. నేను వేరే వాళ్ళతో తిరిగితే నీకు ఈర్ష్యగా ఉంటుందా అంది. తిరిగితే అనే మాటని ఒత్తి పలుకుతూ. ఎందుకుండదు, అది సహజం. నీ స్థానంలో నేనుంటే నాగరాజుని చంపేసేవాడిని అన్నాడు ఆవేశంగా. చూసావా, నా స్థానంలో నేనుండడం ఎంత మంచిదైందో, బతికిపోయావు అంది నవ్వుతూ. నాగరాజుకి ఉక్రోషం పొంగిపోయింది. ఒక్క విషయం చెప్పు, గుండెల మీద చేసుకుని ప్రమాణం చేసి నువ్వు ఇంకెవరితోనూ పడుకోలేదని చెప్పు అన్నాడు. నాగరాజు చెంప చెళ్ళుమంది. కళ్ళు తిరిగే ఒక్కసారి, తేరుకోబోతుంటే ఇంకోసారి చల్లుమంది. నాగరాజు తూలాడు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆవిడమ్మ మసగ్గా మారి నెమ్మదిగా స్పష్టమైంది. ఆవిడ ముఖంలో కోపం ఎన్నడూ చూడలేదు కాబట్టి ఆవిడ్ని గుర్తుపట్టలేకపోయాడు. పైగా తాను ఏడుస్తున్నట్టు అర్థమైంది. ఆవిడమ్మ ఏడవట్లేదని కనపడింది. నువ్వు రాయివి, నేను ఇలా ఏడుస్తుంటే నీకు కన్నీళ్ళు కూడా రావట్లేదు అన్నాడు వెక్కుతూ. నేనెప్పుడు ఏడవాలో నువ్వు నాకు చెప్పకు ప అంది తలుపు చూపిస్తూ. ఆమె నా భంగిమలో శిల్పంలో చెక్కొచ్చు అనిపించిందంట ఎక్కడో నాగరాజుకి. కానీ అహం ఊరుకోదే, విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. నెమ్మదిగా తలిపేసేసిందంట ఆవిడమ్మ. అంతే. ఆ తర్వాత ఆవిడమ్మ ఒంటరిగానే ఉండిపోయిందిట. అంటే
ఉండిపోయిందనే అందరూ అనుకుంటూ వస్తున్నారు. ఆశ్చర్యం. అందరూ అలా అనుకుంటేనే అబ్బో అంటుంటారు. అదే ఇంట్లో అదే డాబాలో ఆ కుండీలు, గ్రిల్లు, లతలు హాయిగా ఒక్కర్తే ఏ బాదరబందీ లేకుండా. అసలు ఈ కథ ఎందుకు రాయబుద్దయిందంటే, నిన్న సాయంత్రం ఆవిడమ్మ ఇంటి ముందు నుంచి వెళ్తుంటే కుండీలో పూసిన పువ్వు ఒకటి రాలి కింద గోడ మీద పడి రోడ్డు మీద పడింది. పైన కుర్చీలో కూర్చుని చదువుకుంటున్న ఆవిడమ్మ అది చూసింది. నేను చూశాను. ఆవిడ చూడడం కూడా చూశాను. పరిగెత్తికెళ్ళి ఆ పువ్వు తీసుకెళ్ళి పరిగెడుతూ మెట్లెక్కి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇచ్చాను. ఆవిడ అది తీసుకుని నా వైపు చూసి నవ్వింది. ఆ నవ్వు అందం నేను చెప్పలేను. ఏం చేయాలో తెలియక ఇదిగో ఇది రాశాను. చెప్పే ముక్క ఏమిటంటే, నాకు ఆవిడమ్మ అంటే ఎందుకో చాలా ఇష్టం. కథ సమాప్తం. బాగుందండి. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఉంటానండి. ప్రేమతో మీ మను.